Shalini Unnikrishnan, a Hindu from Kerala. Tell me, when exactly you joined ISIS? Hi friends, నేను యోగేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బిహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం ది కేరళ స్టోరీ ట్రైలర్ రివ్యూ చూడబోతున్నాం. సో లెట్స్ గో ఇంటూ ద వీడియో. आइसिस कब ज्वाइन किया ये जानने के लिए क्यों ज्वाइन किया और कैसे ज्वाइन किया ये जानना ज़रूरी है. వీళ్ళు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆదర్శ్ శర్మ, యోగితా బిహానీ అండ్ సోనియా బలానీ వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి 5th May నా థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. తెలుగు, తమిళ్ అండ్ మలయాళం, హిందీ ఈ 4 లాంగ్వేజెస్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. इस दुनिया को सिर्फ अल्लाह चलाता है, ఓన్లీ అల్లా. ఈ ట్రైలర్లో చూసుకున్నట్లయితే మొత్తం 4 ఫీమేల్స్ని మనకి మెయిన్గా చూపిస్తున్నారు. అండ్ ఒక సైడ్ ఏంటంటే ఎవరో ఒక ముస్లిం అతను చెప్తున్నారు అనమాట, ఎలా ఒకలాగా ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. అదేవిధంగా 4 అమ్మాయిలు ఉన్నారు. అందులో 3 నార్మల్గా కనిపిస్తున్నారు అమ్మాయిలు. ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయి ఉంది. తను చెప్తుంది అనమాట, ఏంటి హిజాబ్ వేసుకున్న వాళ్ళని ఎప్పుడూ అల్లా ప్రొటెక్ట్ చేస్తాడు, వాళ్ళని ఎవరు కూడా టీజ్ చేయరు, లేకపోతే వల్గర్గా చూడరు అలా అని చెప్పి తను మాట్లాడుతుంటుంది. అట్ ద సేమ్ టైం ఆదర్శ్ శర్మ కూడా అంటుంది, అదేంటి ఓన్లీ వాళ్ళనే ప్రొటెక్ట్ చేయరు, ముస్లిమ్స్ని మాత్రం ప్రొటెక్ట్ చేస్తారా, మిగతా వాళ్ళని ప్రొటెక్ట్ చేయరా అన్నట్టు తను అడుగుతుంది. ఇలాగ చాలా ఎలిమెంట్స్ ఈ మూవీలో టచ్ చేశారు. మెయిన్గా ఈ టీజర్లో చూసినట్లయితే చాలా కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ కూడా వీళ్ళు టచ్ చేశారు. पेनी एक भी लड़की के साथ ना ही कभी रेप होता है, ना ही कभी कोई उन्हें छेड़ता है, because Allah always protects us. Are you trying to say only Allah protects? మూవీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని అంటున్నారు, ట్రూ స్టోరీ అని చెప్తున్నారు. మెయిన్గా ఏంటంటే కేరళలో హిందూస్ అండ్ క్రిస్టియన్ అమ్మాయిలు ఉంటారు కదా, వీళ్ళని లవ్ జిహాద్ అని వీళ్ళు ముస్లిమ్స్ వాళ్ళని కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేసిన తర్వాత ఇరాక్, ఇరాన్ ఇలాంటి ఏరియాస్కి, వేరే కంట్రీస్కి పంపించేసి అక్కడ టెర్రరిస్టులుగా మార్చుతారు అనమాట. యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా వాళ్ళని యూజ్ చేస్తారు. సో ఇది ఆల్రెడీ ఎక్కడో జరుగుంటుంది మేబీ ఈ స్టోరీ. సో ఆ ట్రూ స్టోరీని వీళ్ళు మనకి మళ్ళీ చూపిస్తున్నారు. 7 క్రిస్టియన్ హై, బాకీ హిందూ హై. ఈ ట్రైలర్ చూస్తే చాలా సెన్సేషనల్గా అనిపిస్తుంది. ఎన్నో కాంట్రవర్సీస్కి ఇది దారి తీసేలా ఉంది. ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి కాంట్రవర్సీస్ వస్తాయో అన్నది తెలీదు. సో చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ఈ మూవీ మనకి May 5th థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. मैं अकेली नहीं हूँ इस खेल में. मेरे जैसे हजारों लड़कियाँ हैं जो अपने घर से भागकर इस रेगिस्तान में दफन हो चुकी है. ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అంటే పర్లేదు, బాగుంది. మెయిన్గా ఏంటంటే ఒక ఎంగేజింగ్ టాపిక్ మన ముందుకు తీసుకొస్తున్నారని అర్థమైంది. అది మరీ కాంట్రవర్షియల్గా కాకుండా ఏదో క్యాజువల్ టాపిక్లో వెళ్తే బాగుంటుంది మూవీలో. సో చూడాలి. సో ట్రైలర్ అయితే నా వరకు బాగానే ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేశ్వరి సైనింగ్ ఆఫ్ టు బిహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్.